బొగ్గుకుంట ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ రైడ్ చేసింది. ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఆకవరం కిరణ్ కుమార్ 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. బాగ్ అంబర్పేటలోని భూమికి సంబంధించి సర్వే నివేదిక జారీ కోసం అధికారులను బాధితులు సంప్రదించారు. దీంతో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ 1,50,000 రూపాయలు డిమాండ్ చేశారు. బాధితుడి సమాచారంతో నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు మొదటి విడతగా 50,000 తీసుకుంటుండగా పట్టుబడ్డారు. విధి నిర్వహణలో అవినీతి అక్రమాలకు పాల్పడినందుకు గాను అతడిపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అవినీతికి పాల్పడితే 1064 అనే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. హైదరాబాద్లోని బొగ్గుకుంట ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ రైడ్ చేసింది. ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఆకవరం కిరణ్ కుమార్ 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. బాగంబర్పేటలోని భూమికి సంబంధించి సర్వే నివేదిక జారీ కోసం అధికారులను బాధితులు సంప్రదించారు. దీంతో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ 1,50,000 రూపాయలు డిమాండ్ చేశారు. బాధితుడి సమాచారంతో నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు మొదటి విడతగా 50,000 తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. విధి నిర్వహణలో అవినీతి అక్రమాలకు పాల్పడినందుకు గాను అతడిపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అవినీతికి పాల్పడితే 1064 అనే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.